చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు సైరస్? ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. సో ఒక 2 days అయితే వీడియోస్ చేయలేదు, నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు. అందుకనేసి ఎందుకు అంటే రీజన్ ఆల్రెడీ చెప్పాను. సో అదే థింకింగ్లో ఉన్న, అందుకే వీడియో పోస్ట్ చేయలేదు. ఇంక ఇలా కాదు, ప్రతిరోజు దాన్నే తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటే అవ్వదు. నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనేసి ఇంకా నాకు మార్నింగ్ టైమే కొంచెం వర్కౌట్ చేసే మోటివేషన్ ఉంటుంది. డేలో మిగతా టైం ఆఫ్టర్నూన్ చేద్దాం, ఈవినింగ్ చేద్దామంటే మోస్ట్లీ 50-50 ఛాన్సెస్, చేయొచ్చు చేయలేకపోవచ్చు. కానీ మార్నింగ్ అనుకోండి ఈజీగా బాగా ఫ్రెష్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటాం, మంచిగా నిద్రపోయి లేస్తుంటాం. కాబట్టి ఆ టైంలో వర్కౌట్స్ చేయడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ ఇంకా లేచి వర్కౌట్స్ చేస్తున్నాను. హెల్తీ డ్రింక్ ఏం తీసుకోలేదు, జస్ట్ వాటర్ తాగాను అంతే, వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. మామూలుగా ఫస్ట్ టైం ఎవరైనా చేస్తుంటే లైట్ స్నాక్ తీసుకొని ఒక 30-40 minutes బ్రేక్ ఇచ్చి తర్వాత వర్కౌట్స్ చేయండి. నాకు అలవాటు కాబట్టి నేను అలానే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మస్కిటోస్ కూడా ఉన్నాయి, మస్కిటో రెపల్ పూసుకొని మరి ఆ క్రీమ్ అప్లై చేసుకున్నాను. లేకపోతే ఇంకా అవి కుట్టిన మళ్ళీ వైరల్ ఫీవర్స్ అది ఒక మళ్ళీ ఇష్యూ ఉంటుంది. అందుకనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వర్కౌట్స్. ఫస్ట్ అయితే నేను వార్మప్స్ చేశాను. ఈ వర్కౌట్స్ అన్నీ ఇక్కడ చేసేటివి వెయిట్ లాస్తో పాటు PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ చేయడానికి ఉంటుంది. సో ఆ వర్కౌట్స్ కూడా చేస్తూ ఉన్నాను. ఈ వర్కౌట్స్ మీకు సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. 3 వార్మప్స్, 4 మెయిన్ వర్కౌట్స్, లాస్ట్లో కూల్ డౌన్, అంతే అనమాట. ఎక్కువసేపు చేయలేదు, 45 minutes చేశాను. వర్కౌట్స్ చేసిన తర్వాతనే నాకు కొంచెం మంచిగా అనిపించింది. వర్కౌట్స్ చేయకపోతే చాలా లేజీగా అనిపిస్తాను, ఎక్కువ నెగటివ్ థింకింగ్, అంటే పాజిటివ్గా థింక్ చేయను, అలా అంతా ఉంటుంది. సో వర్కౌట్స్ చేసినా కొంచెం మంచిగా అనిపించింది. మెయిన్ వర్కౌట్స్కి ఏంటంటే ఒక్కొక్క వర్కౌట్ అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 15 seconds బ్రేక్ తీసుకుంటూ ఉంటాను. ఇది నేను ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసిన చోట నేర్చుకున్నాను అనమాట. ప్రతి మెయిన్ వర్కౌట్కి 15 seconds బ్రేక్, 45 seconds వచ్చి వర్కౌట్స్ చేస్తాము, 15 seconds బ్రేక్, మళ్ళీ 45 seconds వర్కౌట్స్, 50 seconds బ్రేక్, అలా తీస్తాం. బ్రేక్లో సైలెంట్గా కూర్చోకూడదు అనమాట, వాక్ చేస్తూనే ఉండాలి. హార్ట్ బీట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుండాలి. సడన్గా ఇంక్రీజ్ అవ్వడం మంచిది కాదు, హార్ట్ బీట్ సడన్గా స్టాప్ అవ్వడం కూడా మంచిది కాదు. ఇంకా నేను చేసే వర్కౌట్స్ చూస్తే కొంచెం కామెడీగానే అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. థైస్ తగ్గుతుంది, పీరియడ్స్ రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిసారి 45 seconds వర్కౌట్స్ చేస్తున్నా, 50 seconds బ్రేక్ తీసుకుంటున్నాను, అలానే చేస్తున్నాను. ఈ వర్కౌట్స్ అన్నీ నేను చెప్పినట్లుగా మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే డైరెక్ట్గా అలానే చేసేస్తుంది అనమాట. ఒక కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది నాకు వర్కౌట్స్ చేయక, ఎప్పుడు చూసినా లేజీగా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. అంతకుముందు అయితే ఇంకా సన్నగా అయిపోయాం, వెయిట్ రెడ్యూస్ అయిపోయాము, PCOD మళ్ళీ ఎందుకు వస్తుంది అనే కాన్ఫిడెంట్తో ఉన్నాను. చూస్తే కరెక్ట్గా 2 months నా రొటీన్ స్పాయిల్ చేసుకున్నాను. 2 monthsకి రిటర్న్ వచ్చేసింది. అంటే అస్సలు పీరియడ్స్ రాకుండా లేదు, కానీ ఆ పీరియడ్స్ లెంత్ అనేది పెరిగిపోయింది. ముందు సైకిల్ వచ్చి 28 daysకి ఒకసారి ఉండేది, ఇప్పుడు అలాగా 35 days, అంటే ఆల్మోస్ట్ 1 month పైన వరకు, 35 days to 40 days, అంటే 1.5 monthకి అలా వస్తుంది అనమాట. సో అలా ఉండకూడదు, కరెక్ట్గా సైకిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పటి నుంచే మనకి అంత ఎక్కువ సైకిల్ ఉండడం మంచిది కాదు. సో ఆ సైకిల్ని మళ్ళీ నేను తగ్గించుకోవడానికి చూస్తున్నాను. నెక్స్ట్ పీరియడ్స్ ఫ్లో కూడా అంత కరెక్ట్గా ఉండట్లేదు అనమాట. ఉంటే చాలా లైట్గా 1 day 2 day ఉండడం, లేకపోతే more than 7-8 days ఉండడం, అలా ఉంటుంది. సో అవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి అంటే ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే వర్కౌట్ అవ్వదు, అప్పటికి టెంపరీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవ్వదు. సో అది ఎలా క్యూర్ అవుతుందంటే నేను చెప్పినట్లుగా మంచిగా హెల్తీ ఫుడ్ తినడము, ఫిజికల్ వర్కౌట్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. బాగా చేశాను, ఫుల్ చెమట స్వెట్ వచ్చింది నాకు. ఇలా వస్తేనే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఫస్ట్ PCOD ఉండేటప్పుడు నేను అలానే చాలా కోపంతో చేసేదాన్ని అనమాట. ఎందుకు క్యూర్ అవ్వదు, నాకు క్యూర్ అవ్వాల్సిందే అని అంత కసిగా వర్కౌట్స్ చేసేదాన్ని. నేను టైం ఫిక్స్ చేసుకున్నాను, 6 months ఫిక్స్ చేసుకున్నప్పుడు నాకు తెలీదు ఇంత ఫాస్ట్గా క్యూర్ అవుతుందని. 6 months టైం లైన్ పెట్టుకొని 6 monthsలో క్యూర్ అవ్వాలి అనుకున్నాను. కానీ నేను కన్సిస్టెంట్గా కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్స్ చేయడం, అన్హెల్తీ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేయడం, అలా చేయడం వల్ల
ఎంత ఫాస్ట్ రిజల్ట్స్ అంటే నేను పెట్టుకున్న 6 months టైం లైన్కి 2 monthsలోనే వచ్చి మంచి రిజల్ట్స్ కనిపించింది. ఎలా అంటే స్టార్ట్ చేసినాక ఫస్ట్ మంత్ పీరియడ్స్ వచ్చి టాబ్లెట్స్ లేకుండానే పీరియడ్స్ రావడం అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 monthsకి వచ్చి కన్సీవ్ అవ్వడము, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఇలా స్టార్ట్ అయింది అనమాట. సో అదే పాజిటివ్ రిజల్ట్స్. మనం వచ్చి స్టార్టింగ్లోనే డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్న టైం కంటే రిజల్ట్స్ ఇంకా ముందుగానే ఇంకా బెటర్ రిజల్ట్స్ని చూస్తాము అనేసి అప్పటి నుంచే కొంచెం నమ్మకం. సో మళ్ళీ అదే స్టార్ట్ చేయాలి అనేసి ఫిక్స్ అయ్యాను. మార్నింగ్ వర్కౌట్స్ చేశాను. వర్కౌట్స్ చేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes కంతా నా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్లో నేను హనీ యాడ్ చేసుకున్నాను, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను అనేసి ఇంట్లోనే ఉండి ఎప్పుడు చూసినా PCOD సెకండ్ టైం వచ్చింది, వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను ఎట్లా అనేసి ఇదే చెప్తున్నాను అనేసి ఇంకా సూర్య ఇంట్లో వద్దు, లాంగ్ డ్రైవ్ వెళ్దాము, ఇంట్లో అంటే ఇంకా నువ్వు ఇదే చెప్తూ ఉంటావు అనేసి కొంచెం అట్లా బయట వెళ్ళాం అనమాట. ముందంతా ఎప్పుడు చూసినా బయట వెళ్తే షాపింగ్ మాల్స్ అలా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఏదైనా పీస్ఫుల్గా ఇలా ఉండే ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంది, కొద్దిగా నేచర్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది, కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది ఫోటోగ్రాఫర్స్, నెక్స్ట్ డైరెక్టర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే కొన్ని టైమ్స్ ఇలాంటి ప్లేసెస్కి కొద్దిగా పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్కి వెళ్తారు, మైండ్ ఫ్రీ అయ్యి వాళ్ళకి మంచి థాట్స్ ఏం చేయాలి అనేది వస్తుంది. సో అలానే సూర్య కూడా తీసుకెళ్లారనమాట. నాకు యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత చాలా మైండ్ ఫ్రీ అయింది, నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లేకపోతే ఇంట్లో కూర్చొని చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఎట్లా PCOD క్యూర్ చేసేది, అంటే ఎట్లా మళ్ళీ నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేది, ఎక్కువ టైం పడుతుందా. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కమిట్మెంట్స్ తక్కువ, నాకు బేబీ లేదు, ఆఫీస్ వర్క్ తక్కువగా ఉండేది, అంత ఎక్కువ కమిట్మెంట్స్ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, నేను బేబీని చూసుకోవాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, నా వర్క్ చూసుకోవాలి, అన్నీ చూసుకొని ఇప్పుడు నేను అలా చేయగలుగుతానా లేదా, అంత కన్సిస్టెంట్గా అంత స్ట్రాంగ్గా డైట్ వర్కౌట్స్ చేయగలుగుతాను లేదా, క్యూర్ చేసుకోగలుగుతాను లేదా అని ఇదే ఎక్కువ ఆలోచిస్తూ నిద్ర కూడా ఉండదు, ఊరికూరికనే కోపం వస్తుంది. ఇంకా ఇక్కడ నా పాటికి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటే సైరస్ పాటికి సైరస్ సపరేట్గా ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. చాలాసేపు ఒక 1-2 hours అక్కడే ఉన్నాము. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి, నాకు బాగా నచ్చేసింది ఈ డ్రెస్. చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈరోజు ఫస్ట్ టైం వేసుకోవడం కొత్తది. కొంచెం నేను ఎక్కువ మోటివేషన్ కావాలన్నప్పుడు కొంచెం కొత్త డ్రెస్ వేసుకుంటూ ఉంటాను అనమాట. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, బాగా షార్ట్స్ తీసుకున్నాను, స్లో మోషన్లో వీడియోస్ తీసుకున్నాను, చాలా పీస్ఫుల్గా ఉన్నింది. సో ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, ఎందుకు చేయలేను, ఎందుకు నేను క్యూర్ చేయలేను. సో నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్, కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, తక్కువ కమిట్మెంట్స్ ఉంటేనే లేజీగా ఉంటాము. సో నేను చేయగలుగుతాను. 1 month టైం లైన్ పెట్టుకుంటున్నాను, 1 monthలో కరెక్ట్గా క్యూర్ అవ్వాలి, 1 monthలో స్కాన్ తీసుకుంటే బాగా అవ్వాలి అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా కొద్దిసేపు సైరస్తో టైం స్పెండ్ చేస్తున్నాం, తనతో ఇంకా టైం స్పెండ్ చేస్తే నా మైండ్ ఇంకా ఫ్రీగా ఉంటుంది. తను చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్లో తను వదలడం. ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించినాను, ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారి మట్టిలో అలా వదలం, ఇలా గడ్డి ఉండే ప్లేస్లో వదులుతుంటే తను ఫస్ట్ టైం భయపడతారేమో, తన పాటికి తను హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. ఉండమండి అంటే కూడా ఉండట్లేదు. ఇంకా కొద్దిసేపు వీడియోస్ తీసుకున్న తర్వాత నేను అక్కడే ఉన్నాను. నాకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా అందరికీ ఉంటుందో లేదో తెలీదు, నాకైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే బాగా హ్యాపీగా జాలీగా ఉంటుంది. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నన్ను అందరికంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకునేది సూర్య అనే చెప్పచ్చు అనమాట. అంటే నా మైండ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా నన్ను స్ట్రాంగ్గా చేయాలి, ఎలా నేను అనుకున్న విషయాలు వచ్చి అచీవ్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తారు, చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా రిటర్న్ వచ్చి ఇంకా మళ్ళీ వేలూరుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 అయిపోయింది. సో సైరస్ కూడా కార్లో నిద్రపోయి లేచారు. ఇంకా వస్తూనే ఇక్కడ చూడండి, వాళ్ళ తాతతో బాగా ఆడుతున్నారు. తనకి బాగా వెళ్ళేటప్పుడు నిద్రపోయారు, వచ్చేటప్పుడు నిద్రపోయారు, అక్కడ బాగా ఫ్రీ అయిపోయింది తనకి. సో వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.